హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈరోజు రాముల వారికి సీతమ్మ వారికి కళ్యాణం. ఈరోజు డేట్ వచ్చేసి 2/5/2026 ఈరోజు స్వామివారి కళ్యాణం. ఈరోజు సాయంత్రం స్టార్ట్ అవుతుంది ఊరేగింపు. అయితే కళ్యాణం అయిపోయిన తర్వాత ఊరేగింపు అయితే జరుగుతుంది. ఈరోజు చాలా బాగుంటుంది. చాలా మంది భక్తులు అయితే వస్తారు. ఈరోజు ప్రతిరోజు సాయంత్రం ఉదయం అయితే బలిహారం అయితే వేయాలి. ఇదిగోండి, ఈ చిన్న స్వామి పేరు వచ్చేసి చక్కెరపాణి. ఈయన ఉదయాన్నే ఒక రౌండ్ తిప్పాలి, సాయంత్రం ఒక రౌండ్ తిప్పాలి గుడి చుట్టూ. ఈ చక్కెరపాణి స్వామిని గుడి చుట్టూ తిప్పే రౌండ్ని ఏమంటారంటే బలిహారం అని అంటారు. స్వామివారి ముందు నైవేద్యం పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే వెనకాల మేము ఈ స్వామివారిని అయితే తీసుకొని వస్తూ ఉంటాము. ఈ స్వామివారి బలిహారం అయిపోయిన వెంటనే మేమైతే తర్వాత నైట్ అంతా తిరిగి వచ్చుంటాడు రాముల వారు. ఆయన్ని కూడా మార్నింగ్ అయితే ప్రతిరోజు మార్నింగ్ అయితే ఆయనకి పల్లకి సేవ చేయాలి. అంటే పల్లకి సేవ అంటే ఇలానే ఈ చక్రపాణి స్వామిని ఎలా అయితే గుడి చుట్టూ తిప్పుతున్నామో రాముల వారి స్వామిని కూడా అలాగే 3 చుట్టూ అయితే తిప్పుతాము. ఎర్లీ మార్నింగ్ బలిహారం అయితే అయిపోయింది. ఇప్పుడు మన రాముల వారి స్వామి తర్వాత ఇదిగో ఇట్లా తీసుకెళ్ళాలని పల్లకి సేవ అని అంటారు. ఈ స్వామి వారిని అయితే ఇలా తీసుకొని పోవాలి. నలుగురు తీసుకుపోవాలి, ఇద్దరు సరిపోరు. నలుగురు పక్కల తీసుకొని పోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీరు చాలా దగ్గరగా రాముల వారిని అయితే చూస్తారు. ఇంతసేపు ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు నా హృదయపూర్వకంగా మీ అందరూ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మర్చిపోకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.